సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో బడీ. ఈ సినిమా రీసెంట్గా ఈ నెల మార్చి 14న థియేటర్ రిలీజ్ అయింది మామ, వరల్డ్ వైడ్. దానికి ముందు రోజు ఈ సినిమా ప్రీమియర్ షో పడ్డాయి. ప్రీమియర్ షోకి విపరీతమైన టాక్తో సినిమా మంచి సూపర్ డూపరేట్గా దూసుకోబోతుంది. అండ్ మార్చి 14న సినిమాతో ఇంకా మంచి ఫస్ట్ టాక్తో పబ్లిక్ టాక్తో సినిమా బ్లాక్ బస్టర్ అది. సో మొత్తానికి ఈ సినిమా 2 డేస్కి బ్రేక్ టార్గెట్ కొట్టేసింది మామ. ఈ రోజు నుంచి ఈ సినిమాకి లాభాలు రాబోతున్నాయి, అది మ్యాటర్. అండ్ ఇక ఈ సినిమా ఓటీటీ విషయానికి వస్తే ఈ సినిమాని డిజిటలైజ్ బ్యాక్ చేసింది నెట్ఫ్లిక్స్ తీసుకుంది మామ. 8 కోట్లు పెట్టి కొనుక్కుంది ఈ సినిమాని నెట్ఫ్లిక్స్. సో మొత్తానికి నేచర్ స్టార్ నాని ఈ సినిమాకి ప్రొడ్యూసర్, అంటే నిర్మాత. ఈ సినిమాతో నానికి మంచి లాభాలు తెచ్చిపెట్టబోతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మౌత్ టాక్ ఆ రేంజ్లో ఉందన్నమాట. అదేవిధంగా సినిమాలో కంటెంట్ ఉంది మామ. సో అదేవిధంగా ఈ సినిమా ఓటీటీలో మనకి ఎప్పుడు రాబోతుందంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 14. ఈ డేట్లో రాకపోతే ఏప్రిల్ 21 ఈ సినిమా మనకు 4K వర్షన్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అది మామ మ్యాటరా. ఓకే, ఇక ఈ సినిమా ఎలా ఉంది, దాని కథ ఏంటి, మన రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఈ సినిమా మూవీ ప్లాట్ విషయానికి వస్తే మీకు ఇంకొక స్టోరీ చెప్పాలి మామ. ఆ స్టోరీ ఏంటంటే, అరే 10th క్లాస్ స్టూడెంట్స్, అరే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, మీకోసమే రా ఈ సినిమా తీసిందా కోర్ట్. సో ఎందుకంటే ప్రజెంట్ యూత్ అలా ఉందన్నమాట. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టు స్టోరీనే ఈ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో బడీ. సో ఈ సినిమాలో ఒక చట్టం గురించి చెప్పారు. ఆ చట్టం ఏంటంటే తెలుసా, పోక్సో. అతి కఠినమైన చట్టం ఇది. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఒక అమ్మాయి, సో మైనర్ అంటే 18 సంవత్సరాల లోపల ఉండే అమ్మాయిని మైనర్ బాలిక అంటాం. అదే 18 సంవత్సరాలు దాటితే ఆ అమ్మాయిని మేజర్ అంటాం. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు మేజర్ అంటాం అనమాట. ఇప్పుడు ఒక మైనర్ బాలిక 18 సంవత్సరాల లోపల ఉంటే ఆ అమ్మాయిని, వాడు ఏ జంతాను ఉన్నాయి కానీ ఆ అమ్మాయిని తప్పుగా దూషించిన, అసభ్యంకరంగా మాట్లాడినా, ఆ అమ్మాయి అనుమతి లేకుండా తనపై చేయి వేసిన, వాట్సాప్ అని ఈ విధంగా జీమెయిల్లో అమ్మాయి ఫోటోలు మార్పించేస్తాను బ్లాక్మెయిల్ చేసిన ఆ వ్యక్తికి, ఎవరైతే ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తారో, ఇబ్బంది టార్చర్ చేస్తారో అతనికి పోక్సో చట్టం వర్తిస్తుంది. క్లియర్? అంటే ఆ పోక్సో చట్టం అంటే అతనికి 14 సంవత్సరాలు జైలు మావ. ఇక 14 సంవత్సరాల పాటు జైల్లో నరకం అనుభవించాల. అలాంటి కాన్సెప్ట్ వచ్చిన సినిమానే కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నో బడీ. ఈ పాటికి మీకు స్టోరీ ఏంటనేది ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నేను ఇచ్చే రేటింగ్, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మామ, స్టోరీ మామ ఎక్సలెంట్ స్టోరీ. ప్రజెంట్ యూత్కి కావాల్సిన స్టోరీ అనమాట. డైరెక్షన్ టేకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్, ఇవి ప్లస్ పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఉంటుంది సార్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మావ. మంగపతి ఒక క్యారెక్టర్లో యాక్టర్ శివాజీ గారు జీవించేశారు మా క్యారెక్టర్లా. ఒక పరువు కోసం ప్రాణాలు కూడా పోగొట్టుకునే ఒక క్యారెక్టర్ అనమాట. వాట్ ఎ స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాన్, మామూలుగా లేదు. కంబ్యాక్ అని చెప్పొచ్చు అలాంటి రేంజ్లో. అండ్ చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక విలన్ దొరికాడు అని చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్లో యాక్టింగ్ అయితే ఎర్రగ కొట్టాడు. అదే లెవెల్లో లాయర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన హర్షవర్ధన్, మన అమృతం సీరియల్లో చూసాం కదా, వాట్ ఏ యాక్టర్ పర్ఫార్మెన్స్ మా. అతను కూడా యాక్టింగ్ చింపేసాడు మా, మామూలుగా లేదు. వీళ్ళిద్దరైతే ఎర్రకొట్టాడు మా సినిమాలో. శివాజీ గారు మంగపతి క్యారెక్టర్లో, అదేవిధంగా హర్షవర్ధన్ గారు ఆ లాయర్ క్యారెక్టర్లో పోటీపడి యాక్ట్ చేశారు ఇద్దరు. స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది అదిరిపోయింది మామ. అండ్ అదేవిధంగా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇది కోర్టు డ్రామా మూవీ కదా. నిజంగా చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఒక కోర్ట్ డ్రామా మూవీ పిక్స్ అని చెప్పొచ్చు మామ. ఆ కోర్టులో జరిగే సీన్స్ మాత్రం చాలా ఎంగేజింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆ క్యూరియాసిటీ అనేది మనకు డైరెక్టర్ ఎంటైర్లీ లాస్ట్ ఎండింగ్ వరకు తీసుకెళ్ళాడు. అది డైరెక్టర్ టేకింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సినిమాలో ఇంకొక ప్లస్ పాయింట్ అంటే మ్యూజిక్ మామ. రీసెంట్గా విపరీతంగా పాపులర్ అయిన సినిమా ప్రేమలో ఒక టైటిల్ సాంగ్ ఉంది మామ. సో ఒక లెవెల్ సాంగ్ ఇది, చాలా బాగుందన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. సినిమాలో
క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది మావా. డైరెక్టర్ సూపర్గా డిజైన్ చేశాడు ఆ లవ్ ట్రాక్ అనేది. ఇది కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ మావా. యాక్టర్ పర్ఫార్మెన్స్ ప్లస్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్, డైరెక్షన్ టేకింగ్ ప్లస్ పాయింట్, స్టోరీ టెల్లింగ్ ప్లస్ పాయింట్. సినిమాలో మైనస్ పాయింట్ అంటే ఏం లేదు మావా. సో అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే ఇది ఒక కామెడీ మూవీ కాదు. సో ఇది ఒక స్టోరీ బేస్డ్ మూవీ అండ్ అదేవిధంగా కోర్టు డ్రామా. యూత్కి బాగా కనెక్ట్ అయ్యే ప్రజెంట్ సిచ్యువేషన్ సంబంధించిన ఒక మూవీ. సో దాన్ని అలాగే ప్రజెంట్ చేసే డైరెక్టర్. సో అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ అదేవిధంగా సెకండ్ హాఫ్లో యాక్టర్ ప్రియదర్శి యాక్టింగ్ మాత్రం సింప్లీ సూపర్ మావా. బలగం సినిమా తర్వాత మరొక బ్లాక్ బస్టర్ కొట్టాడు తన ఖాతాలో ఈ కోచ్. సో అది మ్యాటర్. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/4 మావా. ఓకే, అది మ్యాటర్. సో మొత్తానికి మీకైతే రికమెండ్ చేసిన థియేటర్లో చూడండి మావా. మంచి కాన్సెప్ట్, ప్రజెంట్ జనరేషన్కి సూట్ అయ్యే ఒక స్టోరీ మావా. ప్రతి ఒక్కరు చూడాల్సిన 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా 10th క్లాస్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ఉంటారు కదా, వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ని ఈ సినిమా వెళ్ళి చూపించండి. ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్స్, కాలేజ్ లెక్చర్స్ వస్తుంటారు కదా, వాళ్ళు కూడా తన స్టూడెంట్స్ వెళ్ళి థియేటర్లో చూపించాలి ఈ స్టోరీని. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన స్టోరీ ఏమో ఈ కోర్ట్. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక మైనర్ బాలికని హరాస్మెంట్ చేసిన, సెక్సువల్గా టార్చర్ చేసిన అతనికి పోక్సో చట్టం వర్తిస్తుంది. కానీ ఆ చట్టం వల్ల అతను 14 సంవత్సరాలు జైల్లో ఉండాలి మావా. అది ఎంత నరకం తెలుసా. సో దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది డైరెక్టర్ క్లియర్ కట్గా ఈ సినిమాలో చూపించాడు. సో అందుకే చెప్తున్నా, 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, అండ్ అదేవిధంగా కాలేజ్ లెక్చర్స్, టీచర్స్ అందరూ వెళ్ళి ఈ సినిమాని థియేటర్లో చూడండి అని నేను కోరుకుంటున్నా. సో ఇక ఈ వీడియోతో నేను సెలవు తీసుకుంటున్నాను. రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ మావా, అందరికీ గుడ్ నైట్. ఓకే, బాయ్.